అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఒక మంచి పుష్కరాలు నిర్వహించాలని, ముఖ్యంగా కాలుష్య రహిత పుష్కరాలను రాజమహేంద్రవరం ఒక్కడే కాకుండా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా కాలుష్య రహిత పుష్కరాలు జరిపించాలని పూర్తి స్థాయిలో వారి పర్యటన, అధికారులతో చర్చలు, సంప్రదింపులు అన్నీ కూడా చక్కగా చేశారు. దాంట్లో ఎక్కడెక్కడ కాలుష్యం జరుగుతుంది, వ్యర్థ పదార్థాలు ఎక్కడెక్కడ గోదావరిలో జరుగుతున్నాయి అనే విషయాల మీద చర్చించడమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేసి గతంలో ఏ నాయకుడు ఎప్పుడు సందర్శించినటువంటివి అన్ని ప్రదేశాలు కూడా సందర్శించి మనకి కాలుష్యం ఎక్కడెక్కడ పెరుగుతుంది, అలాగే పొల్యూటెడ్ వాటర్ని ఎక్కడెక్కడ గోదావరి జలాల్లో కలుషితం అవుతున్నాయి అనేది చూసినప్పుడు పేపర్ మిల్ విషయంలో కానీ, పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో గోదావరిలో సుమారు 1,00,000 లీటర్ల ఈ యొక్క కాలుష్యంతో కూడినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కలవడం, అంతేకాకుండా మనకి రాజమండ్రి నగరం ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ లక్షల వ్యర్థ పదార్థాలు అందులో కలుస్తున్నాయి. అంతేకాకుండా చూస్తే సుమారుగా లెక్క ప్రకారంగానే చూసుకున్నట్లయితే, ఒక ప్రణాళిక ప్రకారం చూసుకున్నట్లయితే 10,000 మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ప్లాస్టిక్ కూడా గోదావరిలో కలుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందనే విషయం కూడా బహిర్గతం అయింది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పుష్కరాలు ఏదైతే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం 6 జిల్లాల్లో ఉందో ఈ 6 జిల్లాల్లో కూడా కాలుష్య రహిత పుష్కరాలు జరగాలి. భక్తులకు వచ్చే వాళ్ళకి మోక్షంతో పాటు వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యాలు కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అంతా కూడా పనిచేసి సుమారుగా 100 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క పొల్యూషన్ లేని యొక్క గోదావరిని తయారు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. 100 కోట్ల రూపాయల నిధులు తక్షణ సాయంగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి గ్రాంట్ ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అతి పెద్ద కార్యక్రమంగా కూడా అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా చూస్తే మనకి ఒక పుష్కరాలంటే చాలామంది గుర్తొచ్చేది రాజమండ్రి మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ చరిత్ర పుట్టక ముందు నుంచి కూడా మనం చూస్తే భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క మునుకోడలే అనే గ్రామం ఒకటి ఉంది. ఆ మునుకోడల్లో మనకు చాలా పెద్ద చరిత్ర గాంచింది. అది ఆ యొక్క హిస్టరీ ప్రకారంగానే చూసినట్లయితే మునులు అందరూ కలిసే చోట మునికోడలుగా, మునులు ఒక చోట కూడే ప్రాంతంలో మునికోడలుగా ఆ ఊరి పేరు వచ్చిందని, పిఠాపురం మహారాజా సంస్థానం కూడా శివకేశవుల్ని అక్కడ ప్రతిష్ఠించారని, అక్కడ ఏదైతే శివుడు ఉంటాడో పౌర్ణమికి నల్లగాను, అలాగే పౌర్ణమికి తెల్లగాను, అమావాస్యకి నల్లగాను కూడా శివలింగం మారడం అనేది కూడా చాలా విశేషం. అది యొక్క ఆధ్యాత్మిక హిస్టరీ కూడి ఉన్నటువంటి శివలింగం. అది ఏదైతే పిఠాపురం మహారాజా వారు అప్పుడు జరిగింది, అలాగే కేశవుని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మునులు ఉన్నారు, ఆ యొక్క మునులు కూడే ప్లేసు మునుకోడలి. దాంతోపాటు శివకేశవులు ఇద్దరిని కూడా ఎప్పుడో పురాతన దేవాలయాలు ఉండడం వల్ల ఎంతో హిస్టారికల్ ప్లేస్గా మునుకోడల గ్రామం ఉంది. ఆ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారి యొక్క ఇమ్మీడియట్గా దాన్ని ఒక మోడల్ ఘాట్గా తయారు చేయండి. ఇప్పుడు ఏదైతే పుష్కరాలకి ఘాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ యొక్క ఘాట్లలో ఉండే మనకి అనుకూలంగా ఉండే విధంగా ఏమేమి చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వబోతున్నాం, అంటే అక్కడ సదుపాయాలు ఏం కల్పించబోతున్నాం, లేడీస్కి వాష్రూమ్స్ ఎలాగా, అలాగే జెంట్స్కి వాష్రూమ్ ఎలాగా, బట్టలు మార్చుకోవడానికి అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, వాటర్ ఏ విధంగా స్నానం చేయాలి, అక్కడ భక్తులు వచ్చి నదిలో స్నానం చేయడానికి ఏ విధమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాము, అక్కడ వచ్చే వాళ్ళకి మెడికల్ వైద్య సదుపాయం కానివ్వండి, ఆహారం కానివ్వండి, భోజనాలు, టిఫిన్లు, వాటర్ సప్లై కానివ్వండి, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, శానిటేషన్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ప్రతి ఒక్క వివరాలతో కూడినటువంటి మోడల్ ఘాట్ని సుమారుగా 1 మంత్ నుంచి 1.5 మంత్లో ఒక మోడల్ ఘాట్ తయారు చేయమని చెప్పి వారు ఆదేశించడం, ఇప్పుడు అధికారులందరూ కూడా ఆ పని మీద ఉండడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ విధంగా చర్యలు తీసుకుని రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం మునుకోడలకి ప్రత్యేక స్థానం కల్పించినటువంటి ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఈ యొక్క పుష్కరాల నిమిత్తం 100 కోట్ల రూపాయలు కాలుష్యాన్ని నిర్మూలించడం కోసం ప్రత్యేక నిధుల నుండి 100 కోట్ల రూపాయలు వారు నిధులు ఇస్తున్నందుకు కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ ఘాట్ ఉందో ఇమీడియట్ గా తక్షణం అధికారులందరూ కూడా సందర్శించారు. నిన్న డిప్యూటీ కలెక్టర్ గారు సందర్శించారు, అలాగే ఇరిగేషన్ అధికారులు సందర్శించారు, అలాగే అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సందర్శించారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సందర్శించింది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా మునుకోడలు ఘాట్ని సందర్శిస్తున్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మన రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఈసారి పుష్కరాలకి స్నానం ఆచరించడానికి అన్ని సదుపాయాలతో పర్మనెంట్ ఘాట్లను మనం 13 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారికి, ఇతర అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే ఇక్కడ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాబోయే 2027 పుష్కరాలు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో 13 ఘాట్లతో కూడా అంగరంగ వైభవంగా పుష్కర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క పుష్కరాల నిమిత్తం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున వారి యొక్క ఆశయ సాధనలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు జన సైనికులు, వీర మహిళలే కాకుండా మనకి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పుష్కర కార్యక్రమాల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్య రహిత పుష్కరాలు అందించడానికి వాళ్ళ వంతు మేమందరం కూడా కలిసి, మేము పెద్ద చిన్న నాయకత్వంలో తేడాలు లేకుండా అక్కడ శానిటేషన్ వర్క్ అయినా, వాటర్ పంపిణీ కానివ్వండి, అల్పాహారం అందించడానికి కానివ్వండి, అక్కడ శుభ్రం చేయడానికి కానివ్వండి, అన్ని పనులు కూడా మా జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో వారి యొక్క కోరిక మేరకు అదేవిధంగా మంచి జరగాలి, గోదావరి పుష్కరాలు పుణ్య పుష్కరాలు అవ్వాలి, ఏ విధమైనటువంటి కాలుష్యం ఉండకూడదని చెప్పి ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోనే మేమందరం కూడా నడుం కడుతున్నాం. ఒక రాజానగరం నియోజకవర్గంలోనే 10,000 మంది సేవలు అందించడానికి మాకు జన సైనికులు, వీర మహిళలు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దీన్ని కనీసం 25,000 చేసి మేము మంచి సేవలు అందిస్తాం. కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకుని జన సైనికులు, వీర మహిళలు కూడా సమాయత్తం అవుతున్నాం. ఖచ్చితంగా మాత్రం ఈ పుష్కరాల్లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఖచ్చితంగా మాత్రం ఈ కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత కాలుష్య రహిత పుష్కరాలు మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా జన సైనికులు, వీర మహిళలు కూడా ప్రత్యేకమైన పిలుపునిచ్చి పిలుపు మేరకు కాలుష్య రహిత పుష్కరాలు జరగాలి, మీ వంతు సేవలు అందించాడని చెప్పి ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు కూడా మా అందరికీ కూడా తెలియజేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.